అటుగా వస్తాడు బావులాయా అన్ని వెనకమారులు ఎవరు ఏది ఏమన్నా ఉన్నాయా కోడిదొళ్ళు ఆవు పైలు కోడిదొళ్ళు ఇవన్నీ ఒంగోలు జాతీయేగా ఒంగోలు జాతి ఆవులేగా ఏమున్నాయి ఆవు పైలు కోడిదొళ్ళు ఏమన్నా కావాలనేగా వచ్చాయా ఉన్నాయా ఏమన్నా చెప్పు కోడిదోళ్ళు ఉండే ఎన్ని ఉన్నాయి 4 ఉండే ఎంత రేట్లో ఉన్నాయి 30 జత 40 అడిగారు అది కాదులే అది సిగమారి వేసింది ఓ రాంపు దిగిచావు దిగిపోతు Rata నాలుగు ఇగో Hai. Hai. కోడిదొళ్ళు అమ్మాయి 4 ఒక్కోటి ఎంత చదువుతున్నావు 20,000 చెప్తాను ఎన్ని సంవత్సరాల దోళ్ళే ఏడాది దోళ్ళ ఒక దూడ 20,000 చదువుతున్నావా చూపెడతావా చూపెడతా 2 జతలు ఉన్నాయి 2 జతలు ఉన్నాయా చూపెట్టు కొద్దిగా అదొకటి ఫ్రెండ్స్ ఇదొకటి కోడిదోడ చూడండి అదిగో ఏది ఫ్రెండ్స్ ఇదొకటి ఇక్కడ వేస్తుంది కదా ఇదిగో చూడండి అది చికమారేసింది అవసరం ఒకటి ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఇదొకటి అది అక్కడ బుల్సుకు మారేసింది మళ్ళీ ఇదొకటి మొత్తం 4 ఉన్నాయి 4 పెద్ద ఒక్కోటి అయితే ఎంత 20,000 ఒక్కోటి అయితే 20,000లో ఉన్నాయి చూడండి మీకు నచ్చితే నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఇవైతే అన్ని ఒంగోలు జాతి ఆవులే ఒంగోలు జాతి కదా 30 కాదు ఇవైతే మనకి గొప్ప ఆవులు చూడండి మీకే కనపడుతుంది కదా చూడాలన్నమాట సంవత్సరం దోళ్ళు చూడండి కోడిదోళ్ళు అయితే మంచుకున్నాయి 2 జోడీలు ఉన్నాయి కావాలంటే మొత్తం 4 కావాలంటే
కాల్ చేయండి మాకు. ఎంత దూరం అడిగి పోయినగా ఎంత దూరం పోయినా? అయ్యో చాలా లెక్కపోయినా చాలా లెక్కపోయి తిరిగి వస్తలా? పెదబాయి చెరువు అంతా తిరిగి వస్తున్నావా? ఈ ఆవులు మేపటం కష్టమేగా? కష్టమే. నాయన ఈ ఆవులన్నీ మొత్తం నీ సొంతయేగా? సొంతే. దూళ్ళు అయితే ఆవులు అయితే 30 ఉండే మొత్తం. మొత్తం ఆయనకి ఎన్ని ఉన్నాయి? ఆయనకి మా నెంబర్ వచ్చేవాడు. కూలికి పెట్టుకున్నా. ఎంత? 500. మరి ఏసులు వాడి సొంత కాదు, కూలి. ఆవు ఎంత కాస్తే దగ్గర? 1000 రూపాయలు. ఆవు కాస్తే 1000 రూపాయలా? కూలికి వస్తే ఎవరైనా మనిషి కూలికి వస్తే 500. ముందుకు రా. ఎవరు కమ్మిను? ఈ ఆవు ఆందే గొప్పదిగా ఆవు. బండి పడితే చూ, బండి పడితే రుద్ది ఇదిగా ఇది తీసుకో. ఇది ఎవరికి? మాదే దూడ, మాదే. ఈ కోడదోడ ఆవు మొత్తం 75,000. ఈ కోడదోడ ఆ కోడదోడ ఆవు సాగర్ గాడి కంటిన్యూగా 75,000. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 2 జతలు కోడిదోళ్ళు ఉన్నాయి, మీకు చూపెట్టాను కదా. 2 జతలు మొత్తం 4. ఇవైతే మొత్తం ఒంగోలు జాతి ఆవులే. మీకు కావాలంటే నంబర్ ఇస్తాను, కాల్ చేయండి. కావాలంటే మేముంటామా, మీరు మీ కాదు మేము తీసుకుంటామా? మేమా ఏమో కొంటలు రావట్లేదు. సోరెడ్డి కొండకపోయి ఉండే. చాలా దూరంగా. చాలా దూరం. కొండలెక్కిపోవాలి కదా. కొండలెక్కిపోయినాం. నీళ్ళు ఉన్నాయాడా? నీళ్ళ పాడా ఆడ కాసింది చేసిపోతాం. కాసింది బాట్లి అయ్యి ఒక్కొక్క తాగటం రావటం. అన్నం తినరా? తెల్ల ఇంకా తినాలా. సద్యాడుంది ఆయన కాడ, లక్ష్మయ్య కాడ ఉందా? లక్ష్మయ్య కాడ ఉంది. మరి ఎంత నీ కూలి? మా కూలి ఎంత ఇస్తారు? 400 ఇస్తారు. 400. మరి నువ్వు అడవిలో పోతుంటే కాలు నొప్పులు వస్తాయి కదా సాయంత్రం కల్లా, అడవి అంతా తిరుగుతుంటే? సాయంత్రం మంది వేసుకుంటాం, వచ్చి మంది వేసుకుంటాం. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి? 50 ఆవులు ఉన్నాయి. 35 ఉన్నాయా దూళ్ళతో సహా? ఆవులు మటుకు మంచి గొప్పయే. ఒంగోలు జాతి కదా. ఒంగోలు జాతి నంబర్ 1 జాతి. అడవిలో ఏమన్నా కాయలు ఉన్నాయా సార్? కాయలు ఇప్పుడు ఏముండవు ఇప్పుడు. పండ్లేదా? పండ్ల. ఉసిరికాయలు ఉంటాయి కానీ మేము పోవటం దూరం పోవాలి. మరి ఊరి దగ్గర పోవాలి కదా, మేళ దగ్గర. మీరు ఆవులు మేపేటప్పుడు అడవి జంతువులు ఏమన్నా అగపడతాయా? అగపడతాయి. ఎలుగుబంట్లు అవి ఎలుగుబంట్లు అగపడతాయి. కానీ వాటికి మన కాటి రావు. అవి రావు మనుషులు జోలి? ఎందుకు రావు? ఈయన ఉంటే చంపుతాయి మనుషులు కూడా. దూరంగా ఉంటారా? దూరంగా ఉంటాం. నిప్పు అవి ఉన్నాయా? చిరత పుల్లు కానీ అవి? చిరత పుల్లు ఇప్పుడు లేవు. ఏడ ఉంటాయి మరి. అడవి పందులు ఏం చేయవు? అడవి పందులు ఉంటాయి, జింకలు ఉంటాయి, కడుతులు ఉంటాయి. ఏం మనుషులు ఏం చేయవు. సరేలే మరి. అన్నం తినలేదా? తినండి సర్ది. నీళ్ళు కావాలి, మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు కొద్ది దొలాడుతున్నాం. మంచినీళ్ళు ఉంటాయిగా, పైన సోమరెడ్డి కుంటలో నీళ్ళు ఉంటాయిగా. కొద్దిగా గుడ్లు ఆవులు తాగినా? ఆవులు తాగి పాడు చేసి. ఆవులు తాగితే మురుకులేని ఎప్పుడో 4ంటికా 4:30 తింటాం. సరేలే. సరే మరి ఉంటా. ఏం పేరు? నా పేరా చాందువలి. ఉంటా మరి. సరే.